ఉమ్మడి మెదక్ జిల్లాలో కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేశారు, కానీ సౌకర్యాలు మరిచారు. మరికొన్ని చోట్ల నిర్మాణం పూర్తయింది, కానీ ఇంకా లబ్ధిదారులకు అందలేదు. ఇంకా కొన్ని చోట్ల అయితే నిర్మాణ దశలో పునాదుల వద్ద ఆగిపోయాయి. అస్తవ్యస్తంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ల సమస్యపై స్టోరీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏళ్ల కిందట ప్రారంభించిన డబుల్ ఇళ్ల నిర్మాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. 2015, 16, 2016, 17 ఆర్థిక సంవత్సరాల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయలేకపోయారు. టెండర్లు అయి నిర్మాణాలు ప్రారంభించిన ఇళ్లు ఇంకా వేల సంఖ్యలో అసంపూర్తిగానే ఉన్నాయి. నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడంలోనూ విఫలమయ్యారు. మరికొన్ని ఇళ్లు నిర్మాణాలు జరిగినా వైరింగ్, నీటి కనెక్షన్ వంటి పనులు జరగక అలాగే ఉండిపోయాయి. ఇంకా మొదలు పెట్టని ఇళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దుర్తి గ్రామంలో డబుల్ బెడ్రూమ్లలో డ్రైనేజీ ఫుల్ జామ్ అయిపోయినది. ఎవరు పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ మొత్తం లీకేజ్ అవుతున్నాయి. ఇక్కడ సంపులకు కలపాలంటే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. నాకు డబల్ బెడ్రూమ్ ఆడ రోడ్డుకి జాగా వెళ్ళిపోయింది. జాగా పోగానే మనకు డబల్ బెడ్రూమ్లు 2 సంవత్సరాలకి ఇచ్చినాక మోర్లు గతిలు సరిగా నీళ్ళు పోకడా లేదు. రోడ్ నీళ్ళన్నీ ఎట్టేస్తున్నాయి. మళ్ళా ఇక మనకు కరెక్ట్ లేదు. మనం బతకాలి ఎట్లా? దోమల గురించి సావాలనా బతకాలనా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని తీసుకువచ్చిన నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే పూర్తయిన ఇల్లు, అసంపూర్తి దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను ఇందిరమ్మ ఇండ్లుగా మార్చి అందివ్వాలని పేదలు కోరుతున్నారు. ఊరిస్తా ఉన్నారు సార్, చాలా రోజుల నుంచి నడుస్తుంది వ్యవహారం. ఈడనేమో 10,000 దాకా అప్లికేషన్లు పెట్టుకోరు. ఇక్కడ చూస్తే 480 ఉన్నట్టున్నవి. ఇక్కడ ఇంకా పని కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, పాపం ఇండ్లు గులగొట్టుకొని చాలా మంది ఉన్నారు. ఎదురు చూస్తా ఉన్నారు, ఇప్పుడు ఇస్తారో రేపు ఇస్తారో అని. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది. ఇంకా మళ్ళీ వాళ్ళు వానలా అడవాల్సిందే, ఎండకి ఎండాల్సిందే. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఇది నాణ్యత లేనిగా కనబడతా ఉంది సార్. ఇది నిర్మాణం కాకముందే కూలిపోతున్నాయి, వాళ్ళు భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో అసంపూర్తి నిర్మాణాలే ఉన్నాయి. ఆఖరికి గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనూ ఇళ్లను పూర్తి చేయలేకపోయారు. గత ప్రభుత్వం పథకాలు ఆర్భాటంగా ప్రారంభించినా బిల్లులు ఇవ్వనందువల్లే ఆగిపోయాయంటున్నారు కాంట్రాక్టర్లు. ఈడ లోకల్లో ఉన్న లీడర్లు కూడా ప్రతి వ్యక్తికి చెప్తున్నారు, ఇక డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తాం, మాకు ఆ పని ఈ పని అన్నట్టుగా అది ఇది చేస్తున్నారు. అంతేగాని తప్ప మాటలతోనే కాలం గడుపుతున్నారు. కానీ తప్ప ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇచ్చిన పాపను పోలేదు. రూపంలో ఇప్పటి వరకు నిర్మాణం చేసి ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. కేసీఆర్ గారు ప్రతినిత్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, ఇది కాన్స్టిట్యున్సీలో నెంబర్ 1 తూప్రాన్ మండలే. ఇట్లాంటి మండల కూడా ఇప్పటి వరకు కూడా ఆయన వచ్చి ఏది కూడా చూడలే, ఇడికి రాడు పోడు. కొత్త ప్రభుత్వంలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇండ్ల ద్వారా తమకు ఇండ్లు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు జనం.